సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే ఆలయాలన్నీ మూతపడ్డాయి. అయితే ఈ గ్రహణం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి ఏ నక్షత్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా గర్భవతులు పాటించాల్సిన నియమాలపై పండితులు శివకుమార్ స్వామితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. పూర్వ చంద్రగ్రహణ ఎఫెక్ట్తో ఇప్పటికే ఆలయాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చాలామంది వారికి ఈ యొక్క చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి దోషాలు ఉంటాయనేసి కూడా అనుమానాలు ఉండే పరిస్థితి అయితే అయితే అన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ పండితుడైనటువంటి స్వామి గారు ఉన్నారు. స్వామిని తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? శ్రీకాంతాయ కళ్యాణ నిధేయ నిధేయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనకు భారత సంస్కృత సంప్రదాయంలో, వేద సంప్రదాయంలో మనకు గ్రహణాలు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రపరంగా చెప్పబడింది. గ్రహణం అంటే ఏదో భయపడిపోయి ఏదో అయిపోతుంది అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. గ్రహణం అంటే ఇక్కడ మనకు గ్రహణం అనేటువంటిది 2 గ్రహాల మధ్య ఇంకో 2 గ్రహాల మధ్య, అంటే మొత్తం 4 గ్రహాల మధ్య సంభవిస్తుంది. గ్రహణం అంటే ఇక్కడ రాహు కేతు యొక్క ఛాయలు అనేటువంటిది సూర్యుడి మీద చంద్రుడి మీద పడడం అనేటువంటిదే గ్రహణం అని పేరు. ఇది జ్యోతిష్యంలో గణించబడుతుంది. ఇప్పుడైతే కంప్యూటర్లో పెడితే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు జాతకాలు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఇన్స్టాల్ చేసేదానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇప్పుడు మనం కొడితే వచ్చేటువంటిది ఈ యొక్క శాటిలైట్ ద్వారా ఎట్లా వచ్చింది అంటే, పూర్వము మహర్షులు తపస్సు ద్వారా తెలుసుకొని దాన్ని గణించి గ్రంథరూపంగా మనకు ఇచ్చినటువంటిది జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహణం అనేటువంటిది సంభవించింది. ఈ జ్యోతిష్ శాస్త్రంలోనే కాదు, మంత్రశాస్త్రంలోనూ వేదంలోనూ కూడా, చాలా పురాణంలో కూడా ఈ గ్రహణం అనేటువంటిది సంభవించింది. ఈ గ్రహణానికి సంస్కృతంలో గ్రహణమని పేరు, పరాగాహ అని పేరు. అంటే ఈ యొక్క పర్వం అంటే ఈ రాహు అనేటువంటి గ్రహం చంద్రుడిని పట్టడం, కేతు అనేటువంటి గ్రహం సూర్యుడిని పట్టడం అనేటువంటిది పరాగమని పేరు. దానికే గ్రహణం అని మనం వాడుక భాషలో అంటున్నాం. ఈ యొక్క రాహుగ్రహస్థమైనటువంటి చంద్రగ్రహణం మనకి ఈరోజు రాత్రి 9:51 నుంచి, దాంట్లో కొంచెం తేడా ఉంది. కొందరు 9:57 అని చెప్తున్నారు. ఆ 9:57 నుంచి రాత్రి 1:51 వరకు మోక్షకాలం ప్రారంభమవుతుంది. అంటే 9:51 నుంచి 1:51 వరకు ఈ చంద్రగ్రహం ఉంటుంది. 1:51 తర్వాత మోక్షం అంటే పట్టు విడుపు అని గ్రహణంలో 2 చెప్తారు. ఈ పట్టేటువంటిది 9:51 నుంచి, వదిలేటువంటిది 1:50 నుంచి వదులుతుంది. ఆ 1:50 నుంచి 3:41తో సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ గ్రహణం అనేటువంటిది ఏమంటే, ఈ యొక్క చంద్రుడి మీద రాహు ఛాయ జ్యోతిష్శాస్త్ర పరంగా మనకు గ్రహ సంచారంలో పడ్డమే గ్రహణం. అది సూర్యుడి ద్వారా కేతువు పడితే సూర్యగ్రహణమని, రాహు ద్వారా చంద్రుడి మీద పడితే చంద్రగ్రహణం అని మనకు చెప్పబడుతుంది జ్యోతిష్శాస్త్రంలో. అంతేకాకుండా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది పౌర్ణమి నాడు, సూర్యగ్రహణం అనేటువంటిది అమావాస్య నాడు మాత్రమే మనకు సంభవిస్తుంది. చంద్రగ్రహణం అంటే ఏదో భయపడిపోయి ఏదో గ్రహణం రాహుని చంద్రుడు పట్టేస్తాడు, మన వాళ్ళందరూ కూడా పట్టేస్తారు, దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఇది ఒక అపోహ మాత్రమే. గ్రహణము అత్యంత పుణ్యకాలంగా మనకు చెప్పబడింది. మనకు తీర్థాల ద్వారా, క్షేత్రాల ద్వారా, కొన్ని మంచి దానాల ద్వారా, తపస్సు ద్వారా దొరికేటువంటి అక్షయ ఫలితం అనేటువంటిది ఈ యొక్క గ్రహణంలో మనం చేసేటువంటి జపము, హోమము, తర్పణము మరియు దానం వల్ల మనకు సంభవిస్తుందని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు కూడా చెప్తున్నాయి, మంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ యొక్క రాహుగ్రహస్థమైన చంద్రగ్రహణం ఏర్పడినటువంటి సందర్భంలో గ్రహణం సంభవించిన తరువాత గ్రహణాన్ని చూసి గ్రహణ స్నానం అనేటువంటిది చెయ్యాలి. ప్రతి ఒక్క మనిషి కూడా చెయ్యాలి. దీంట్లో ఏ విధమైనటువంటి కుల మత భేదాలు అనేటువంటిది లేదు. అందరూ కూడా గ్రహణ సందర్భంలో మేలుకొని గ్రహణం ఏర్పడిన తర్వాత చూసి, దాన్నే పట్టు స్నానం అంటారు, చూసి స్నానం చేసి వాళ్ళకు తగినటువంటి జపమో, స్తోత్రమో, లేకపోతే పితృతర్పణము ఇట్లాంటిది చెయ్యాలని మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ చేసేటువంటి దానివల్ల అక్షయ ఫలితం అంటే మనం 1000 సార్లు ఒక మంత్రాన్ని చెప్పి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలము
ఈ యొక్క చంద్రగ్రహణము సూర్యగ్రహణంలో ఈ గ్రహణం సంభవించిన కాలంలో చేస్తే విశేష ఫలితం వస్తుంది అని చెప్పబడారు. కొన్ని నక్షత్రాల మీద పడుతుంది. ఇప్పుడు శతభిష నక్షత్రంలో ఈరోజు పడుతుంది రాత్రి. ఆ శతభిష నక్షత్రంలో పట్టినటువంటి వాళ్లకు శతభిష నక్షత్రం ముందు నక్షత్రము, శతభిష నక్షత్రం తర్వాత నక్షత్రం వాళ్లకు ఆ నక్షత్రంలో సంభవించిన రాశి లగ్నం వాళ్లకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దీనికే గ్రహణ చూల అంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏ పరిస్థితుల్లోనూ కూడా గ్రహణాన్ని చూడరాదు. ఈ గ్రహణంని ఎందుకు చూడరాదు అని చెప్తారంటే, ఎప్పుడైతే లోక కళ్యాణకారకులైనటువంటి పరమాత్ముని యొక్క స్వరూప అనుగ్రహం చేత సూర్యచంద్రులు ఇద్దరూ వెలుస్తూ అస్తమిస్తూ ఉన్నారో, వాళ్ళని ఛాయాగ్రహాలు ఉగ్రగ్రహాలైనటువంటి రాహుకేతువులు పడుతుందో ఆ సందర్భం పుణ్యకాలమే అయినా చంద్రుడు సూర్యుడు అనేటువంటి ప్రత్యక్ష దైవాల మీద ప్రభావం చూపించినప్పుడు ఆ లగ్నము ఆ నక్షత్రము ఆయా సందర్భంలో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని చూడకూడదు. చూసినటువంటి వాళ్ళైతే ఏదో రకమైనటువంటి దుష్ఫలితాలు అనేటువంటిది మనకు సంభవిస్తుంది అని మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో పురాణంలో వీటిల్లో చెప్పబడింది. దీనికి పరిహారం ఏమి అంటే, గ్రహణం అయిపోతూ ఉండే సందర్భంలో గ్రహణ శాంతి హోమం చేసుకోవడము, తత్పదమైనటువంటి గ్రహణ దానం ఇచ్చుకోవడం. ఏదో ఒక మంచినీళ్ళ చెంబుతో మంచినీళ్ళు ఇవ్వడమో, బియ్యమో, లేకపోతే ఒక బంగారు కాసో వాళ్ళ శక్తిని ఉద్దేశించి ఏది దానం ఇచ్చినా కూడా దాని అక్షయ ఫలితం. ఇది వెంటనే ఇవ్వాలా, గ్రహణం అయ్యేప్పుడు రాత్రి సంభవిస్తుంది కదా మేమేం చేయలేమంటే కాదు. అప్పుడు మనం దానం ఇస్తున్నామని మనస్సులో సంకల్పం చేసి అక్కడ పెట్టేసినా కూడా దానం ఇచ్చినట్టే లెక్కగా మనకు చెప్పడు. తర్వాత గ్రహణం అయిన తర్వాత స్నానం చేసుకొని శివాలయంలోనే ఈ గ్రహ సంబంధమైనటువంటి విషయాలంతా కూడా చెప్పబడింది. కానీ నవగ్రహాలు శివాలయంలోనే ఉంటారు. అక్కడ శివాలయంలో వెళ్ళి ఏ బ్రాహ్మడైతే దానం తీసుకుంటున్నారో వాళ్లకు దక్షిణ తాంబూలాలతో ఇది ఇచ్చి మనం నమస్కారం చేసుకోవడం వల్ల ఈ గ్రహణ పీడ అనేటువంటిది మనకు ఎక్కువ ప్రభావం చూపబడదు. ఈ గ్రహణానికి దానంగా ఏమివ్వాలి? చంద్రుడు అంటే పాలుకు సంబంధించినటువంటిది. అదేవిధంగా తెల్లని ధాన్యం, తండుల ధాన్యం చంద్రుడికి ప్రీతి. అంటే తండులం అంటే బియ్యం. ఆ బియ్యము, నెయ్యి, పాలు నుంచే పెరుగు నుంచే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి ఏ యొక్క గ్రహము రాహు అనేటువంటి సర్పరూపమైనటువంటి గ్రహణం పడుతుందో ఆ సర్పబింబము ఆ యొక్క చంద్రబింబము రెండూ కూడా ఈ యొక్క నాలుగిటిని కలిపి ఒక దక్షిణ తాంబూలాలతో యథాశక్తి, ఇక్కడ ఇంత దక్షిణ 1000 రూపాయల 2000 5000 అనేటువంటి దక్షిణం లేదు, వాళ్ళ శక్తిని ఉద్దేశించి దానం ఇవ్వాలి. ఇది అందరి మీద ఉంటుందంట. గ్రహణం అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దానికి తగినట్టు వాళ్ళు లేచి స్నానం చేసి ఏదో జపమో హోమమో తర్పణమో లేకపోతే కనీసం దేవతా స్తోత్రం చేసినా కూడా అది విశేష ఫలితం ఇస్తుంది. ఆ గ్రహణ బాధ అనేటువంటిది మనకి ఎక్కువ చూపబడదు. దీనికి సందర్భంగానే ఆలయాలు కూడా మూస్తున్నాం. సూర్యగ్రహణానికి 12 యామాల ముందు, యామం ఒక యామం అంటే 3 గంటల సమయం పడుతుంది. దాని ముందు ఆలయాలు క్లోజ్ చేయాలి. చంద్రగ్రహణం అయితే 9 యామాలు, యామం అంటే 3 గంటలని చెప్పబడ్డాను కాబట్టి 9 గంటల ముందు క్లోజ్ చేయాలి. అందుకే మనం 1 గంటకు 1:30 మధ్య క్లోజ్ చేస్తున్నాము. రాత్రి 9:50 అంటే అది 9 గంటల కాలం సుమారు అవుతుంది. ఇది యాత్రికులను ఇబ్బంది పెట్టినట్టు ఎవరినో ఇబ్బంది పెట్టినట్టు కాదు. ఇది మనకు గ్రంథాల్లో చెప్పబడినటువంటి దాన్ని మనం పాటిస్తున్నాం. ఎందుకు ఆలయాలు మోయాలి? కేవలం కాళహస్తి ఆలయం మాత్రం తెరిచుండే, కాళహస్తి ఆలయానికి ఒక్కొక్క ఆలయానికి ఒక ప్రసిద్ధత్వం ఉంటుంది. ఈ ఆలయము రాహుకేతువుకు సంబంధించినటువంటి ఆలయం. ఎందుకంటే ఇక్కడ శివలింగమే పైన చూశారంటే పంచనాగులు పడగ ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలయం మోయడం లేదు. ఇట్లా భారతదేశంలో ఒక 4-5 చోట్ల మాత్రమే ఆలయం మూయకుండా గ్రహణ సందర్భాల్లో తీసి పూజ చేస్తున్నారు. చేయమని వాళ్లకు శైవాగమ విధుల్లో కూడా చెప్పబడింది. వైష్ణవాలయంలో మాత్రము ఖచ్చితంగా మూసేయడం అనేటువంటిదే చేస్తున్నారు. ఎందుకంటే శివాలయంలో అభిషేకం అప్పుడు మాత్రమే తీర్థం ఇస్తారు, మిగతా అప్పుడు విభూతి ప్రసాదమే ఇస్తారు. వైష్ణవాలయంలో దర్శనం చేస్తే తీర్థము షటకోపము ప్రసాదం అనేటువంటిది ఆ ఆలయ సంప్రదాయాన్ని ఉద్దేశించి కామన్. ఈ యొక్క గ్రహణం సంబడేటువంటి సందర్భంలో తీర్థం కానీ ప్రసాదం కానీ తీసుకుంటే అది విషతుల్యమవుతుంది, అపచారం అవుతుంది అనే ఆలయాలు మూస్తున్నాం. అంతేకాకుండా మనం తీసుకునే భోజనం కూడా ఈ సందర్భంలోనే తీసుకోవాలని నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఇది ఎవరెవరికి నియమము అంటే
సామాన్యంగా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళకే నియమం కానీ రోగగ్రస్తాహ బాలాహ వృద్ధాహ అంటే రోగగ్రస్తులైనటువంటి వాళ్ళకి బాలులైనటువంటి వాడికి చిన్న బిడ్డలకు పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైతే వాళ్ళకి ఈ యొక్క నియమం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా అంతా ఉండి ఇబ్బంది పడలేరు కాబట్టి వాళ్ళకి నియమం లేదు అని మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో పురాణాల్లో ఇట్లా అనేక విధాలైనటువంటి యొక్క శాస్త్ర విషయాల్లో కూడా మనకి గ్రహణ ప్రభావం చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా గ్రహణం అనేటువంటిది చూసి స్నానం చేసి వాళ్ళకి తగినటువంటి స్తోత్రమో జపమో ఏదో చేస్తూ అయిన తర్వాత దానం చేయడం ఒక ఉచితంగా మనకు ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. ఆ విధంగా చేసి అందరూ కూడా ఈ గ్రహణ కాలాన్ని పుణ్యకాలంగా మార్చుకొని పుణ్యాన్ని సంపాదించుకొని పాప ఫలితం అనేటువంటి పోగొట్టుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అయితే ముఖ్యంగా గర్భవతులు మీద ఈ గ్రహం ఏమిటి, గర్భవతులు ముఖ్యంగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భవతులు అదే ఇంతకుముందు చెప్పినటువంటి యొక్క విధంగానే గర్భవతులు ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క నియమాలు పాటించాలి. అంటే దీనికి సంబంధించినటువంటి విధంగా ఒక 4-5 గంటల ముందే భోజనం చేసి విషతుల్యం కాకుండా ఉండేట్టు చూసుకొని నీళ్లు తాగడంలో ఏ యొక్క అబ్జెక్షన్ లేదు. కానీ గ్రహణ సందర్భంలో మాత్రం ఎవరు తాగకూడదు. దానికి ముందే ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని గ్రహణ చూలపడకుండా, గ్రహణ చూలపడితే ఉండేటువంటి బిడ్డకు చాలా ఇబ్బందులు కలుగుతాయని మనకు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ సందర్భంలో బయట రాకుండా అయిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి తర్వాత వాళ్ళు ఏ దీపారాధనో ఏ యొక్క భగవత్ ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ చూల విషయాలు అనేటి లేకుండా ఆయురారోగ్యాలతో సంతానం కలుగుతుంది అని మనకు చెప్పబడింది. ఆ విధంగా ఉంటే చాలు. అయితే ముఖ్యంగా గ్రహణాలు ఏ రాశులు కానీ ఏ నక్షత్రాల మీద ఎక్కువ ఫలితాలు ఉన్నాయి, అయితే అందరి మీద ఉన్నాయి? గ్రహణం అనేటువంటిది వస్తేనే అందరి మీద ఉంటుంది. కానీ ఈరోజు ఈ నక్షత్రం జరుగుతూ ఉండే సందర్భంలో ఏ నక్షత్రం జరుగుతుందో దాని మీద, దాని ముందు నక్షత్రము దాని వెనక నక్షత్రం మీద ఏ రాశిలో పడుతుందో ఆ రాశి మీద, ఏ లగ్నంలో పడుతుందో ఆ లగ్నం మీద వీళ్ళ మీద అత్యంత ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి గ్రహణ శాంతి అనేటువంటిది ఒక చెప్పబడింది. గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణం సందర్భంలో కూడా చేసుకోవచ్చు అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అయితే పండితులు అయితే ఒకటే చెప్తున్నారు, గ్రహణం వల్ల ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏ లగ్నంలో ఏ నక్షత్రంలో ఏ రాశిలో పడుతుందో దానికి ముందు వెనకాల ఉండే రాశులు నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో బయటకు వచ్చి ఏదైతే గ్రహణ సమయంలో తిరగరాదని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా గర్భవతులు అయితే ఆహారం తీసుకునేప్పుడు కూడా సరే మంచినీరు లాంటివన్నీ తాగొచ్చు. కేవలం గ్రహానికి ఒక 4-5 గంటల ముందు వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్రహణం అనంతరం కూడా సరే పట్టు విడుపు పట్టు స్నానం చేసిన తర్వాత ఆ మరుసటి రోజైనా సరే సోమవారమైనా స్థలాలతో వచ్చి అయితే ఆలయాలను సందర్శించడం, పూజలు చేసుకోవడం వల్ల ఇలాంటి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం వస్తుందని కూడా అయితే పండితులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ.